హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ విషయం ఏ ఆర్టికల్లో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒకే ఒక్క ఆర్టికల్ 51A. ఆ విషయం తెలిస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఒక ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ 1 ఆన్సర్. మనకి ఆర్టికల్ 51A జీలో మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4Aలో ఒకే ఒక్క ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 51A. అందులో మనకి ప్రస్తుతానికి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అందులో ఆర్టికల్ 51A జీలో మనకి టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్. మనకి సోర్స్ వచ్చి భారత్ కా సంవిధాన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి 2 కమిటీస్ ఉన్నాయి. అందులో 1976లో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారో అని అడుగుతున్నారు. మనకి ఆన్సరు ఆప్షన్ సి, సర్దార్ స్వరణ్ సింగ్ గారు. నెక్స్ట్ ఇంకో కమిటీ అని చెప్పాం కదా, అది 1999లో జస్టిస్ వర్మ కమిటీ, ఆప్షన్ 1. ఈ 2 కమిటీస్ ఒకసారి చూసుకోండి. స్వరణ్ సింగ్ కమిటీ 1976, జస్టిస్ వర్మ కమిటీ 1999. తర్వాత మనకి క్వశ్చన్స్ ఈ విధంగా కూడా వస్తాయి పార్ట్స్ మీద. పార్ట్ 4A మనకు తెలుసు కదా, ఫండమెంటల్ డ్యూటీస్. ఇక్కడ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. పార్ట్ 11లో మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఉంటుంది. మున్సిపాలిటీస్ వచ్చి పార్ట్ 9Aలో ఉంటుంది. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అయ్యారు కాబట్టి ఆప్షన్స్ ఓన్లీ 3. పార్ట్ 6లో ది స్టేట్స్. తర్వాత నెక్స్ట్ మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం ఫండమెంటల్ డ్యూటీస్కి. ఇది మనకి 2025లో అడిగారు. ఫండమెంటల్ డ్యూటీస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ పేరు అడిగారు. ఇక్కడ అన్నీ కరెక్ట్గానే మ్యాచ్ అయినాయి. ఆప్షన్ సి దీనికి ఆన్సరు. మనకి వాల్యూయింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఆఫ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ అనేది ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ ఇందులో ఫండమెంటల్ డ్యూటీ కానిది ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ ఆన్సరు. టు ఓట్ ఇన్ పబ్లిక్ ఎలక్షన్స్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కాదు. మిగిలినవి ఫండమెంటల్ డ్యూటీస్ ఒకసారి చూసుకోండి. టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఫండమెంటల్ డ్యూటీస్ ఏవి అని అడిగారు. ఇందులో టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్స్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కాదు. ఆ విషయం తెలిస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద sovereignty, unity and integrity of India is a provision made in the fundamental duties. మనకి ఆర్టికల్ 51A సిలో చూసుకుంటే టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ అన్నమాట.
ఈ విధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.